గేమ్ చేంజర్ మూవీ కొత్త అప్డేట్ ఏంటంటే సినిమాకి సంబంధించి ఈ నెల 21 డిసెంబర్ దోప్ అని ఒక సాంగ్ రాబోతుంది. దానికి సంబంధించి ప్రోమో అయితే వదిలారు. ప్రోమో నాకైతే అసలు ఎక్కనే లేదు భయ్యా, అసలు నచ్చలేదు, చెప్తున్నాను కదా ఓపెన్గా. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సాంగ్ని యూఎస్ఏలో వదులుతారు, మరి ఇండియన్ టైమింగ్ ప్రకారం పొద్దున్న 8:30కి అయితే వస్తుంది అనమాట. చూద్దాం మరి సాంగ్ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ వీడియో దీనికోసం కాదు, వేరే దానికోసం. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ యూఎస్ఏలో మొదలు పెడుతున్నారు, బాగానే ఉంది. మరి యూఎస్ఏలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. మరి ఇప్పటి వరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి, ఎంత కలెక్షన్ వచ్చిందంటే తిప్పి కొడితే $1,00,000 కూడా దాటలేదు భయ్యా. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంకా టికెట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. షోలే చాలా తక్కువ ఓపెన్ చేశారు, లిమిటెడ్గా. అవి కూడా సరిగ్గా ఫుల్ అవ్వలేదు. ఆ రిలీజ్ చేసిన షోలు థియేటర్లో కూడా ఎప్పటికీ హౌస్ఫుల్స్ అవ్వడం, సరిపోను హౌస్ఫుల్స్ పక్కన పెట్టే చాలా థియేటర్స్లో సగం థియేటర్ నిండడమే కష్టంగా ఉంది. మీరు కావాలంటే చూసుకోండి, ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంది. ఎందుకురా ఇంత నెగిటివిటీ, నువ్వు కావాలని మళ్ళీ పగ పెట్టుకుని మళ్ళీ రామ్ చరణ్ మీద వీడియో చేస్తున్నావు అనుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీ మీద హైప్ లేదు. ఇక్కడ తప్పు ఎవరిదంటే మూవీ టీం వాళ్ళది ఆల్మోస్ట్ 90% తప్పు భయ్యా. వీళ్ళు ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు. సింపుల్గా చెప్తా, ఇదే సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా వస్తుంది అనిల్ రావుపూడి డైరెక్షన్లో. వాళ్ళు తెగ ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఒక సాంగ్ రిలీజ్ చేసే ముందు మీనాక్షితోనో కానీ లేకపోతే వేరే ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ వీడియోలు వదిలి ఆ వీడియో ద్వారా సాంగ్ని అనౌన్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ రిలీజ్ అవ్వడం, వైరల్ అవ్వడం. ఓరి నాయనో, ఇప్పుడు ఏదో మీను సాంగ్ రాబోతుంది, అది కూడా చూస్తుంటే వైరల్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ మొన్న ఒక రమణ గోగులతో పాడించిన సాంగ్ కూడా తెగ వైరల్ అవుతుంది. అండ్ దీని తర్వాత సెకండ్ ప్లేస్లో డాకు మహారాజ్ మూవీ టీం ఉంది. వాళ్ళు సాంగ్ వదిలారు, టీజర్ వదిలారు, అండ్ ట్రైలర్, ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ప్రమోషన్ విషయంలో ఇంత బీభత్సంగా ఉన్నారు ఆ రెండు టీమ్స్. ఫస్ట్ వెంకటేష్ సినిమా, అసలు వెంకటేష్ సినిమాను పెద్ద పట్టించుకోరు. మరి అలా ఉందన్నమాట, మీకు అర్థమవుతుంది కదా. గేమ్ చేంజర్ మూవీ మీద 100 కోట్ల బడ్జెట్ అయితే ఉంది. ఈ సినిమా రికవర్ అవ్వాలంటే 400 కోట్ల వరకు లాగాలి థియేటర్ల నుంచి. మరి ప్రమోషన్స్ ఎక్కడ చేస్తున్నారు భయ్యా అంటే ఏమీ లేదాయే. పుష్ప మూవీకి ఎలా చేశారు భయ్యా ప్రమోషన్లు మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా సినిమా అంటారు, మళ్ళీనేమో కన్నడ మలయాళంలో వదలరు. ఓన్లీ తమిళ్, తెలుగు, హిందీ అంతే. ఈ 3 లాంగ్వేజ్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. మరి దీన్ని పాన్ ఇండియా అని ఎలా అంటారో నాకైతే అర్థం అవడం లేదు. సరే పోనీ, నువ్వు తమిళ్లో ప్రమోషన్ చేయొచ్చుగా, నీకు శంకర్ ఉన్నాడు, ఎస్జే సూర్య ఉన్నాడు, వాళ్ళందరూ తమిళ వాళ్ళే కదా. లేదు, పోనీ హిందీలో చేయొచ్చు కదా. అప్పుడెప్పుడో టీజర్ లాంచ్ అని ఒక ఈవెంట్ పెట్టారు, మళ్ళీ అది ఇంకా ఎవరికి గుర్తులేదు, ఇంకా లేదనమాట. ఈరోజు ఆల్రెడీ December 18 భయ్యా, తిప్పి కొడితే 20 రోజులు కూడా లేదు సినిమా రిలీజ్ అవ్వడానికి. ప్రమోషన్స్ ఏదో యూఎస్ఏలో చేస్తారంట. యూఎస్ఏలో ప్రమోషన్స్ చేయడం బొక్క, చెప్తున్నాను కదా ఓపెన్గా. అక్కడ యూఎస్ఏలో నీకు డాలర్ల రేటు భయంకరంగా ఉంటుంది. ఒక సినిమాకి $30, $40 పెట్టాలి. అంత ఈజీగా వెళ్ళరాళ్ళు. ముందు రివ్యూ చూసుకుని సినిమా క్లీన్ బ్లాక్ బస్టర్ అంటేనే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ సినిమా చూడాలంటే చాలా దూరం ట్రావెల్ చేసి టికెట్ కొనుక్కుని, అంత ఎక్కువ రేట్ పెట్టి టికెట్ కొనుక్కుని చూడాలి. వాళ్ళకి అంత అవసరం అయితే ఉండదు. అక్కడ నువ్వు ప్రమోషన్స్ చేసి పీకేది ఏమీ ఉండదు భయ్యా. అదేదో ఇక్కడ ప్రమోషన్స్ గట్టిగా చేసుకుని ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని చూసి బాలయ్య సినిమాని కూడా యూఎస్ఏలో ప్రమోట్ చేస్తారట. బాలయ్య సినిమాకి గట్టిగా తిప్పి కొడితే 1 మిలియన్ మార్క్ దాటడమే కష్టం. మళ్ళీ నీకు యూఎస్ఏ ప్రమోషన్స్ అవసరమా? ఆ ప్రమోషన్స్ వల్ల అక్కడ జనంలోకి సినిమా వెళ్ళి ఏమన్నా వాళ్ళే ఎరగబడి టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారా అంటే ఉండదు, వేస్ట్. దానికంటే నువ్వు హిందీలో, నీకు పుష్ప మూవీ టీం వాళ్ళు ప్రతి 2 డేస్కి ఒక ఈవెంట్ చేసి మంచి హైప్ తెచ్చారు. అలా ప్రతి చోటకి వెళ్ళి హిందీలో, నార్త్ ఇండియాలో గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఉంటుంది. మేబీ ఇప్పుడు ఏదో ప్లాన్స్ ఉన్నాయంట, పుష్ప 2 మూవీని కాపీ కొట్టి సేమ్ అలాగే దిల్ రాజు ఏదో ప్లాన్స్ చేశారట నార్త్ ఇండియాలో గట్టిగా ప్రమోషన్ చేసేలాగా. మరి ఆ ప్లాన్స్ అన్ని ఎప్పుడు ఏమో అర్థం అవ్వదు. ఇంకా సినిమా ట్రైలర్ December 27 అంటున్నారు. ఆల్మోస్ట్ 27 రావడం అయితే కన్ఫర్మ్ అనుకోవచ్చు. పోనీలే, కొంచెం ముందు వదులుతున్నారని చెప్పొచ్చు, దాన్ని బట్టి కొంచెం పర్లేదు. సినిమా టీజర్కి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ సాంగ్ కూడా వైరల్ అవ్వాల. అండ్ మొన్న వచ్చిన సాంగ్ చాలా మటుకు పర్లేదు, కానీ ఇన్స్టెంట్ హిట్ అయితే అవ్వలేదు. అది మీకు అర్థమవుతుందా? పుష్ప 2లో ప్రతి సాంగ్ ఏదో విధంగా వైరల్ అయ్యింది. గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక్క సాంగ్ కూడా వైరల్ అవ్వలేదు. సినిమా మీద హైప్ లేకపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్ రీజన్. ట్రైలర్ బాగుండాలి. ఇప్పుడు ఇవన్నీ దాటుకుని
ఇప్పుడు నేనే ఉన్నాను భయ్య, సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాలంటే నాకు ట్రైలర్ బాగా నచ్చాలి, లేదు అంటే సాంగ్ నాకు ఏదో ఒకటి బాగా ఎక్కాలి ఆ సినిమాకి సంబంధించి, అప్పుడు నేను ఫస్ట్ డే టికెట్ బుక్ చేసుకుంటాను. ఈ రోజుల్లో జనం అలాగే ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ అయ్యే ట్రైలర్ బాగుంది, అదిరిపోయిందంటే కొంచెం పర్వాలేదు, గేమ్స్ మూవీ సేవ్ అవుతుంది, లేదు అంటే కష్టమే. పైగా దరిద్రం ఏంటో చెప్పనా, మనకి పుష్ప 2 అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల ప్రీమియర్ షోలు, అర్ధరాత్రి బెనిఫిట్ షోలు, తెల్లరగట్ల షోలు ఇవన్నీ రద్దు చేశారు. నాకు తెలిసినంత వరకు నైజాంలో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మహా అయితే 4:30కో 5 o'clockకో ఫస్ట్ షో పడుతుంది భయ్య నైజాంలో, అంతే. ఇంకంతకు మించి అర్ధరాత్రి 1 గంట షో, 4 షో, లేదంటే ముందు రోజు సెకండ్ షో లాంటివి అయితే వెయ్యకపోవచ్చు మ్యాక్సిమం. అలా వెయ్యకపోతే సినిమా ఎక్కువ టికెట్ రేట్లు పెట్టలేరు, అలా పెట్టకపోతే ఫస్ట్ రోజు రికార్డు నెంబర్ అయితే కనిపించదు కలెక్షన్లు. సో ఎలా చూసినా పాపం రామ్ చరణ్ గారికి పెద్ద దెబ్బ పడేలా ఉంది ఈ సినిమా వల్ల. నాకైతే ఇప్పటివరకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes. చూద్దాం, ట్రైలర్ బాగుండి ఏమైనా వెళ్తే పర్వాలేదు. నాకైతే టీజర్ బాగానే ఉంది అనిపించింది. రొటీన్ అయినా శంకర్ ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేశాడేమో చూద్దాం అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి అనేది కింద కామెంట్ రాయండి.